మత ప్రచారకులను మనం అంతర్రాష్ట్ర తీవ్రవాదులుగా, దేశం లోపల ఉన్నటువంటి తీవ్రవాదులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మతోన్మాదులు చేసే ముఖ్య కారణం ఏంటంటే దేశద్రోహం, దేశానికి అన్యాయం చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఇటువంటిది భారతదేశానికి మంచిది కాదు. భారతదేశంలో ఉన్న ప్రజలకు మంచి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా, ప్రజలు మంచి వైపు ప్రయాణించాలన్నా కానీ భారత రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగంలో ఉన్న నియమాలకు నిబద్ధతలకు కట్టుబడి భారతదేశంలో ఉన్న పౌరులు ఇష్టానుసారంగా సంతోషంగా ఇతరులకు అన్యాయం చేయకుండా సమాజానికి హేతుబద్ధంగా ఈ లౌకిక రాజ్యమైన అఖండ భారతదేశంలో ఆనందదాయకంగా సంతోషంగా జీవితాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలాగా ఎప్పుడైతే ఈ మత ప్రచారకులు పెరిగి భారతదేశంలో ఉన్న అత్యంత పెద్దదైనటువంటి హిందూ మతం మీద పడి ఆ హిందూ మతంలో ఉన్న ప్రజానికాన్ని తమ మతం వైపు మళ్లించడం కోసం పిచ్చి పిచ్చి పుస్తకాలను పట్టుకొని ప్రజల్లో తిరుగుతూ ఐఎస్ఐ తీవ్రవాదుల కంటే ఎక్కువ ఘోరంగా నేరాలను చేస్తుంటే చూస్తూ సమాజం ఊక్కుంటే రాబోయే రోజులలో భారతీయ ఉనికిని పూర్తిగా నాశనం చేస్తారు. భారతదేశ ఉనికి, భారతదేశ స్థితిగతులను పూర్తిగా అడుగంటించి రాబోయే రోజులలో ఎట్లా తయారై కాబోతుందంటే భారతదేశంలో ఒకప్పుడు భారతీయులు కట్టుబొట్టు సాంప్రదాయము అనే విధి విధానాలను పాటించేవాళ్ళు, అందరూ దేవుళ్ళను సమానంగా చూసేవాళ్ళు, అందరూ దేవుళ్ళపైన ప్రేమాభిమానాలు ఉండేవి, దేవుళ్ళపైన సాటి ప్రజలపైన అనేక మక్కువ అంశాలు మొదలైనవి ఉండేవి. కాలక్రమంన ఈ పిచ్చి మతం వచ్చి ఈ పిచ్చి పిచ్చి మతాలు, పుస్తకాలలో ఉండే మతాలు, పుస్తకాలను నమ్మే ఈ దేశద్రోహులు, దేశ దిమ్మరులు, ప్రజల సొమ్ము మీద ఆధారపడి బతికే దుర్మార్గమైన విధానాన్ని ఎంచుకున్నటువంటి ఈ నీచ పద్ధతిని అవలంబిస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అంతర్రాష్ట్ర తీవ్రవాదులుగా భారతదేశం గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి వాళ్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళను మనిషిగా బతకనీయకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తిని, ఆ పిచ్చి పుస్తక గ్రంథాన్ని వాళ్ళ నుంచి విడదీసి సమాజానికి బాధ్యతగా, సమాజం పట్ల గౌరవంగా మెలిగేలా భారతీయ దేశం చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మనం ఈరోజు చెప్పుకుంటున్నాము, అనేక అంశాలను మ్యూజియంలో చూస్తున్నాము. రాబోయే రోజులలో మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లు అన్నీ కూడా మ్యూజియంలో చూయిస్తారు ఈ దుర్మార్గులు. వీళ్ళు చేస్తున్న ప్రచారం మామూలు ప్రచారం కాదు. దేశాన్ని కాపాడడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సైనికులు చట్టబద్ధత రూపం నియమావళి ప్రకారం ప్రాణాలు అర్పించి పక్క దేశాల నుంచి, శత్రు దేశాల నుంచి మనల్ని అనునిత్యం కాపాడుతుంటే, మన కోసం ప్రాణత్యాగమైనా చేస్తూ మనల్ని గౌరవంగా చూసుకుంటుంటే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠ ఏదైతే ఉందో వీళ్ళని మనం పట్టుకోకపోతే మతం ప్రేరిత ప్రజలలో మనశ్శాంతిని, అశాంతిని నెలకొల్పి ప్రజలను విడగొట్టి ప్రజలలో అనేక రకాల అపోహలను సృష్టించి ఒకరికి మధ్యలో భేదాలను, తారతమ్యాలను ఏర్పాటు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ దుర్మార్గులు పాటించే విధి విధానాల మీద భారతీయ చట్టాలనేవి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. భారతీయ చట్టాలు ఈ మతోన్మాదులను, మత ప్రచారకులను, ఈ దొంగలను, ఈ సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఈ దుర్మార్గమైన విధానాన్ని భారతదేశంలో ఉన్న పౌరులు అరికట్టకపోతే మన భారతీయ గొప్పతనం, మనకున్నటువంటి ప్రాచుర్యం, మన భావి భారత పౌరసత్వం అన్నీ కూడా సంకనాకిపోయే అవకాశం ఉంది.
భారతదేశానికి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నవే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా లాంటి మత ప్రచారకులు. మత ప్రచారకులతోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాడు నిన్ను మత ప్రచారం చేసేది ఎందుకోసమంటే వాని పిచ్చిని వాని పైత్యాన్ని నీకు రుద్దేది ఎందుకోసమని మనం ఆలోచించినప్పుడు సమాజాన్ని నిన్ను చెడగొట్టి నీ ఆర్థికంగా నిన్ను సామాజికంగా మానసికంగా బలహీనపరిచి నీలో ఉన్న ఆస్తిని మనశ్శాంతిని సంతోషాన్ని పూర్తిగా లాగుకొని వాడు మాత్రం లగ్జరియస్ జీవితాన్ని గడుపుతాడు. ఇట్లా చేసే మత ప్రచారకుడు ఎవడొచ్చి ఎన్ని మాటలు చెప్పినా స్వస్థత అని చెప్పినా ఇంకెన్నో రకాలైనటువంటి విధి విధానాలను నీకు రుద్దినా కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు వాటిని అవలంబించకూడదు. అవలంబించినవు ఒక్కసారి ఆ మాట విన్నవు వాని మాట నిన్ను ఖచ్చితంగా సర్వనాశనం చేయడమే కాదు, నీకు భవిష్యత్తు లేకుండా చేసి భవిష్యత్తులో బతికి బట్టగట్టకుండా కూడా చేసి నిన్ను ఆర్థికంగా పూర్తిగా పీల్చి పిప్పి చేస్తాడు. మొట్టమొదట నిన్ను మానసికంగా పీల్చి పిప్పి చేసిన తర్వాతనే వాని మాటలు వింటావు. మానసికంగా నువ్వు వానికి లోబడతావు. లోబడ్డ తర్వాత వాని మాటలు వింటావు. మానసికంగా నువ్వు లొంగిపోయినావు కదా, ఇక నిన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, తర్వాత నిన్ను సామాజికంగా దెబ్బ కొట్టాలి. ఈ 3 అంశాలలో నిన్ను దెబ్బ కొట్టగలిగితే వాని పంతం నెగ్గించుకున్నోడే, వాని బతుకు తెరువుకు వాడు దారి వేసుకున్నట్టు. దయచేసి మిత్రులారా, భారతీయుల సోదరులందరూ మీరు పాశ్చాత్య కల్చర్కు పాశ్చాత్య దేవుళ్లకు అలవాటు పడకండి. మీకు నచ్చితే ఏ దేవుణ్ణైనా మొక్కండి, కానీ ఏ ఒక్క మత ప్రచారకుని మాట ఖచ్చితంగా వినకూడదు. మత ప్రచారకుడు అంటే దేశద్రోహిగా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. నేను ఎట్లయితే ప్రకటిస్తున్నానో మతాన్ని మతం పేరిట కులం పేరిట రెచ్చగొట్టేవాడు దేశద్రోహిగా ఉంటారు. వీళ్ళను అంతర్రాష్ట్ర దొంగలుగా పరిగణిస్తాము. రాజ్యాంగంలో సవరణలు చేసి కులతత్వ మతతత్వ రాజకీయాలు చేసే వాళ్ళతో పాటు ఈ మతాన్ని కూడా ప్రేరేపించే వాళ్ళ పట్ల రాబోయే రోజులలో చర్యలు ఉండబోతున్నవి. భారతదేశంలో యువత చైతన్యమవుతుంది. చైతన్యమైన యువత ఈ మత ప్రచారకులను మట్టుబెట్టడానికి, మత ప్రచారం అనేది భారతదేశంలో లేకుండా చేయడానికి అతి తొందరలోనే రాబోయే రోజులలో మంచి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ నిర్ణయాల వల్ల ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రజలు ఖచ్చితంగా ఆర్థికంగా సామాజికంగా మానసికంగా అభివృద్ధిలోకి వస్తారు. ఈ 3 అంశాల మీద దెబ్బ కొట్టేవాడే దుర్మార్గుడు. చాలామంది దుర్మార్గులు ఉన్నారు, మీ చుట్టే ఉంటారు. నీ ఎంట ఉండి నీకు గోతి తీసేవాడిని నమ్మొద్దు మిత్రమా. ఈడు ఒక మత ప్రచారకుడు వచ్చి వానికున్న వాడే ఒక పిచ్చోడు. ఆ పిచ్చిని నీకు రుద్ది నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి పిచ్చోడు ఇంకొక పిచ్చోనిలాగా తయారు చేసి సమాజానికి నిన్ను వ్యతిరేకంగా ఉసిగొలిపేలా చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నిన్ను సామాజికంగా ఆర్థికంగా మానసికంగా 3 రకాలుగా హింసించి నీ దగ్గర ఏమీ లేకుండా పీల్చి పిప్పి చేసి నిన్ను సర్వనాశనం చేసిన తర్వాత వాడు ప్రశాంతంగా బతుకుతాడనే విషయాన్ని నువ్వు పసిగట్టాల మిత్రమా. ఇక్కడ ఎవరు నీకు నిజాలు చెప్పరన్నట్టు నిజాలు అందరూ కప్పిపుచ్చుతుంటారు. దేవుడు అనేది పుస్తకాలలో ఉండడు. దేవుడు అనేవాడు పుస్తకాలలో ఉండడు. దేవుడు అనేడు పుస్తకాలలో దేవుడుంటే రాయి రప్పలలో చెట్టు చేమలలో చీమల్లో ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉంటాడని తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉండడు. దేవుడు నీ లోపలనే ఉంటాడు. నీ లోపలలో ఉన్న దేవుణ్ణి నువ్వు మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఒక మత ప్రచారకుడు మతోన్మాది వచ్చి చెప్పే మాటలు మాత్రం దయచేసి వినకు మిత్రమా. వింటే నువ్వు నష్టపోతావు. నీ జీవితాన్ని వెనుకకు నెట్టుకున్న వాడివైతావు. ఆ విషయాన్ని పసిగట్టి తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి సూచనాభిప్రాయంగా తెలియజేస్తున్నా.